ప్రకృతి ఇలా ప్రళయ రూపంలో ప్రవర్తించడం నేను ఎప్పుడూ చూడలేదు. అసలు ఏమైందో ఏంటో. అసలు నీలాంటి వాడి గాలి ఇలాంటి సస్యశ్యామలంగా ఉండే ఊరికి కూడా తగలకూడదు. వరా బయటికి. ఈ రక్షణ లేకుండా నువ్వు ఈ ఊర్లో అడుగు కూడా పెట్టలేవురా. వెళ్ళు. మనం జాతర చేసి ఆ జాతరలో శివలింగాన్ని ప్రతిష్ఠిస్తే మంచి జరుగుతుంది అనిపిస్తోంది. మీరు చెప్పినట్టే జరిపిద్దాం. ఏర్పాట్లన్నీ మొదలెడదాం. ఓం హ్రీం క్రీం బ్రహ్మ రాక్షస, నా కల నెరవేరబోతుంది. ఆవాహయామి. మొత్తం బావగానే చేశాడు రా. నాకు సుల్తి మాట లేకుండా చేశాడు. అయినా నేను ఆడికన్నా ఇందులో తక్కువ, హైట్ లో తక్కువ. ఒరే పులి, నిజంగా నీకన్నా హైట్ పోలేరా, జిరాఫీ కూడా తయారులాగే ఉంటది. ఏ ఉపయోగం? అది వదిలి మన అందంలో తక్కువ. అలాంటివేట్రా? మహేష్ బాబుని అరవింద్ సావుని మిక్సీలేసి తీసినట్టు ఉంటాడు. తెల్లగుంటే అందంగా ఉన్నట్ట. అలాగైతే మా పక్కింట్లో బొచ్చుక ఆడికన్నా తెల్లగా ఉంటది. ఆడికన్నా అందంగా ఉన్నట్ట. సర్లేరా, అందం కూడా వదిలి. ఇది మాట కరెక్ట్ గా చెప్పు. ఎవరు స్టైల్ గా ఉంటారా? ఒరే, కంపేరింగ్ చేసుకోవడానికన్నా సిగ్గు ఉండాలిరా నీకు. ఆడు ఎలా ఉన్నాడు చూసావా? ఆడి స్టైల్ కే పడిపోయినట్టు సునీత. స్టైల్ అంటే కాస్ట్లీ బట్టలతో వచ్చేదిరా. మాటల్లో ఉండాలి, నడకలో ఉండాలి, మన యాసల్లో ఉండాలి. అది స్టైల్ అంటే. ఆఖరికి మన నవ్వులో కూడా స్టైల్ ఉండాలి. నువ్వు చెప్పని అన్ని కరెక్టేరా, కానీ అయ్యా నీకు లేవు కదా. ఇప్పుడు ఏంట్రా? అవన్నీ నాకు లేవు. అయితే నేను చూస్తే ప్రేమించుకుంటా. చెప్పు, ప్రేమించుకుంటా. అయ్యేది అంతా కాదురా. అన్ని ఎదురు చేయాలి. ఎదురు చేయాలంటే ఒరే, అని మనం ఏం చేస్తావా? ఓ పని చేద్దాం ఏంటి, ఫ్రెండ్ చేసేసుకుందామా అని. ఒరే పండు, ఆడికి మనకి ఫ్రెండ్ అయ్యేంత అవస్థ లేదు. వాడు మన శత్రువు, ఎనిమి, దుష్మన్. ఒరే, మరి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. దయ్యాల దెబ్బ. ఒరే, దయ్యాలు దెబ్బే. పేరనగానే షేక్ అయ్యావు కదా, అలాంటిది ఈమె తీసుకెళ్ళా వదిలేస్తే ఆడనకి రాలేడు కదా. అప్పుడు నా లవ్ సక్సెస్. ఒరే పులి, నువ్వు హీరోవా విలన్వా? ఇలాంటి పనులు చేయరు హీరోలు. కరెక్ట్ కాదు. ఎవ్రీథింగ్ ఇస్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ రా. ప్రేమలో ఏమన్నా చేయొచ్చురా. సరేరా, నువ్వు అన్నట్టు పోనాను దయ్యాల దెబ్బలోనూ వదిలేద్దాం అనుకో. కానీ దయ్యాల దెబ్బ కానీ మనం ఎలా తీసుకెళ్తాం? మనకే వచ్చి పడిపోద్ది కదా. భయాన్నదులు గెలుపుతుడు లెండి టీవీలో మహేష్ చెప్పాడు. అయితే ఇప్పుడు నువ్వు దయ్యాల దెబ్బకెళ్ళా వదిలిపెట్టి వచ్చేస్తాను అంటావు. బాబాయ్, నాకు భయం రా బాబు. కానీ నా దగ్గర ప్రేమ. ఏంటది? అయ్యా, ఈ విశిష్ట శివలింగాన్ని ప్రశ్నించే రోజు రానే వచ్చింది. ముందుగా చెప్పినట్టుగానే మన 2D గ్రామంలో ప్రతి ఇంటిలోని ప్రతి కుటుంబ సభ్యుడు కూడా తప్పనిసరిగా కొంచెం బంకమట్టి అలానే బిల్వ పత్రాలు తీసుకొని వస్తే ఇక్కడ విగ్రహాన్ని తయారు చేసి దానిలో ఆ బిల్వ పత్రాల నుంచి వచ్చిన పసర వేస్తాం. దానితో పచ్చని రంగులో శివలింగం అనేది మారుతుంది. ఆ తర్వాత ఆ పచ్చడి స్ఫటికలింగంలా మెరిసిపోయే మన శివయ్యని తీసుకెళ్లి మన గర్భగుడిలో ఒక రాత్రి అంతా వదిలేస్తే శివుడు రాత్రంతా మన ఊరిని పర్యటిస్తాడని, మన ఊరి సమస్యలన్నిటిని తీర్చుతాడని మన ఊరి ప్రతీతి. ఆ విషయం అంతా మాకు తెలిసిందిలేండి పంతులు గారు. అది అంతా కాదు, ఏ సమయానికి తీసుకురావాలో చెప్పండి. కావున ప్రెసిడెంట్ గారు, మీరు మన ఊరు ప్రజలందరూ కూడా వినండి. సాయంత్రం 4 మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి. కావున సామాన్లు తీసుకొని రండి. కావున రాత్రి విగ్రహాన్ని మన గుడిలో వదిలేస్తే కావున ఉదయాన్నే మొదటి సూర్యోదయ వెలుగులు ఆ శివయ్య మీద పడాలి. ఆ అద్భుత ఘట్టం తర్వాత మన శివయ్యకు వచ్చే ఒక దివ్య తేజస్సు ఉంటుంది. అది చూడడానికి 2 కళ్ళు సరిపోవంటే నమ్మండి. ఆ తర్వాతనే శివలింగం దివ్య శక్తిని పొంది మన ఊరంతటికి ఒక రక్షణ కవచంలా ఉండబోతోంది. నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మర్చిపోకండి, ప్రతి ఒక్కరు తప్పకుండా తీసుకురావాల్సిందే. సరేనండి, పదండి పదండి, అందరూ తీసుకుని వద్దాం. ఒరే పండు, నేను ఇక్కడి నుంచి గబాల పరిగెట్టుకుంటూ వెళ్ళాను. ఒకే వస్తుంది దానిలా దెబ్బగాడు కింద పడి తప్పపోతాడు. నేను గోన్ సంచులు వేసుకుని కొట్టుకుపోదాం. ఒరే, ఒక్క తనుకని ఎలా కింద పోతాడు? ఒకసారి చూడు, నీ బాడీకి ఆడి బాడీకి సంబంధం లేదురా. సంకల్పం ఉంటాడు, వాడి బాడీలో ఏం చేయలేవురా పండు. చూస్తానే ఉంటాడు, ఒకే దెబ్బకి ఎలా పడిపోతాడు. నా దగ్గర వాచ్ లేదు బ్రో. వాచ్ లేకపోతే టైం చెప్పు. సారీ, వాచ్ లేదు కదా. నా టైంతో పెద్ద పని లేదు. సిల్లీ ఫెలో.
పారిపోయింది. ఈయన నమ్మితే మనకు పని అయినట్టే. అయినా ఈడితో ఎందుకులే, ఇంకా అవతల మట్టి తీసుకెళ్లే టైం అయింది. వెళ్ళకపోతే మా అమ్మ సాగు కొట్టేస్తున్నాను. ఒరే గాలేదవా, ఎక్కడెక్కడ తిరిగొచ్చావురా? స్వామివారి శివలింగం కోసం మట్టి తీసుకెళ్లే టైం అయింది, పదా. అబ్బా, ముందు వాడిని స్నానం చేసేసి రానివ్వండి. వెళ్ళరా, వెళ్ళి త్వరగా స్నానం చేసేసిరా, గుడికి వెళ్దాం. సరే అమ్మా. నేను కొట్టాలి, నేను కొట్టను, చంపేస్తాను. వదిలే, మరి వైల్డ్గా ఆలోచిస్తాను. మనం ఏదాన్ని దయ్యాల దెబ్బలు వేద్దాం అనుకున్నాం కానీ దయ్యాల దెబ్బలో దయ్యాలు ఉంటాయి నిజంగా. ఒకవేళ ఉంటే దయ్యాలు ఏమైనా చేస్తే మనం పోలీస్ కేసు ఏమైనా వేస్తారా? ఆయన ఏం కాదులే, దయ్యాల దెబ్బలో వదిలేస్తున్నా. నాకు పండుగడికి తెలుసు, ఎవరో తెలుసు. ఏం పర్లేదు, ఎవ్రీథింగ్ స్పేర్ అండ్ లవ్. వచ్చావా? నీ కోసమే ఎదురు చూస్తున్నాను రా. ఇప్పుడు వరకు నాన్న ఎదురు చూసి వెళ్ళిపోయాడు. మన ఇద్దరిని రమ్మన్నాడు. త్వరగా మట్టి తీసుకో, వెళ్దాం. మళ్ళీ ఏంట్రా, అసలుకే టైం అయిపోతుంది. చీ 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 చీ, వీడెప్పుడు ఇంతే. సరే త్వరగా రా. అయితే నేను కూడా వెళ్ళకపోతే మీ నాన్నగారు కోపపడతారు. నేను వెళ్తున్నా, నువ్వు రా. అయితే ఈసారి అలాగైనా మిస్ అవ్వకూడదు. వాం శాంతం పద్మాసం. ఏమే ఈడొచ్చాడా? నాకు కనబడలేదండి. బహుశా మట్టి ఇచ్చేసి వెళ్ళుంటాడులేండి. వెంకట్రావు గారు, వస్తున్నా. శశిధరమకుటం పంచతినేత్రం సోలం వజ్రం జగడ్గం ఈ రోజు రాత్రికి మన పూర్తిగా కావచ్చిన మన శివలింగాన్ని గుళ్ళో పెడుతున్నాము. కావున మళ్ళీ చెప్తున్నాను, ఈ నియమాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరు గుడిలోకి గాని గుడి ప్రాంగణంలో గాని అడుగు పెట్టడానికి ప్రసక్తి లేదు. ఆ శివయ్య ఏకాంతాన్ని ఎవరు భంగం చేయకూడదు. సరే సరే. వరా పునే, ఈడు మరీ పంది పని ఉన్నాడు బాబు. వెళ్ళిపోతున్నాను కాళ్ళు, నువ్వు కాళ్ళు అట్టుకుడి. సముద్రం ఒకటికి తలంతదు, పర్వతం ఒకటి కాలు పట్టుకోదు. ఒరే, సముద్రాలు పర్వతాల గురించి ఎందుకు ఇప్పుడు? నేను అడిగింది నిన్ను. నేనేరా సముద్రం, నేనేరా పర్వతం. అయినా ఇటు తల ఏం తక్కువ బరువు లేదు, తల పొగరతమా. సత్యవతి, సత్యవతి, ఏంటండి? ఓసారి అటు చూడవే. ఈ ఏదో మట్టి వేయలేదే, ఎంత అపచారం. ఆ, అలా ఎందుకు చేశాడు? వేస్తా అని చెప్పాడండి. అసలు వాడిని కాదు, నిన్ను అనాలి. దగ్గరుండి వాడిని తీసుకురామని చెప్పాను కదా. వాడు ఎలాంటి అల్లరి చేస్తాడని నాకు ముందే తెలుసు. వాడు అలా చేయడండి. కళ్ళ ముందు కనబడుతుంటే వాడు అలా చేయడంటావేంటి? ఇవి తీసుకువెళ్ళకపోయినా వాడు ఆ పండు కలిసి ఎక్కడి నుంచో తీసుకువెళ్ళి ఇచ్చుంటారండి. నాకు వాడి మీద నమ్మకం ఉంది. ఈ అమ్మలందరికీ కొడుకుల మీద ఎంత నమ్మకాలేంటో. సరే రాని చెప్తాను. వరా పునే, కాసేపు ఎక్కడన్నా ఆగెళ్దాంరా, చేతులు లాగేస్తున్నాయి. ఒరే పండు, ఈ దయ్యాలు తిరిగే ఏరియారా. త్వరగా ఈ వదిలించుకొని వెళ్ళకపోతే వాటికి మనం ఆహారం అయిపోతాం. నోరమోయరా, ఈ రోజుల్లో దయ్యాలు గీయాలు ఏంటి? దాని వెనకాల ఏదో పెద్ద నిధి ఉంటది. అటు ఎవరో వెళ్ళకూడదు అని చెప్పి ఇలాంటి పుకార్లు పుట్టించారు అంతే. అవునా? అవునరా బాబు, నిజం. ఇందాని నుంచి నీ వెనకాల ఏదో వస్తున్నట్టు నాకు అనిపిస్తుందిరా పండు. భయపడతామని చెప్పట్లేదు. అయ్యి బాబాయ్, దయ్యం సార్, నేను మీ దగ్గరికి రాలేదండి. ఈడు తీసుకొచ్చాడు, కానీ నేను వెళ్ళిపోతున్నానండి. ప్రేమలో ఉంటే అమ్మాయికి భయపడాలరా, దయ్యాలకు భయపడలేవు. నీ ప్రేమ కోసం నువ్వు చావరా బాబు. ఎక్కడున్నాను బ్రో? మీరు
అబ్బా అమ్మా ఏంటిది ఇంత చీకటిగా ఉంది, నేను ఎక్కడున్నాను? అమ్మా అమ్మా వాళ్ళని చూస్తుంటాడు, వాళ్ళని చూస్తుంటాడు. ఒరే పండు, అంతా నీ వల్ల జరిగిందా? సార్ ఖచ్చితంగా సుందరి చెప్పేస్తారా? అది అసలు టీవీ యాంకర్ లాంటిది. నేను చెప్పుకుందామన్నా నా బాధ ఎందు అరిసి అరిసి అదే బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఏం చేయాలి? సుంత మనం నష్టించుకునే ముందే ఊరంతా నష్టించుకునేలా చేసి ఈ ఊరి నుంచి బయటకు వెళ్ళేది ఎలాగా? భూత ప్రేత పిశాచ రక్షక, కాళికా సంరక్షక, బ్రహ్మ రాక్షస, ఈ లోకం మొత్తం శాసించాలన్న నా ఆశ నెరవేరబోతుంది. రే బాలక, నీ కళ నెరవేరడానికి కేవలం ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నావు. ఎటువంటి పొరపాట్లు జరగకూడదు. అయితే రాక్షస వాయువుని వదులు బ్రహ్మ రాక్షస. ఓం హ్రీం క్రీం రాక్షస శ్వాసాయ. శివయ్య, ఇది తప్పని నాకు తెలుసు, కానీ నా ప్రేమ కోసం చేస్తున్నాను. నువ్వేమనుకోకే, నా ప్రేమను గెలిపించు. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. మా ఊరి నియమాల ప్రకారం గుళ్ళో ఎవ్వడు అడిగట్టకూడదు ఈ టైంలో. అలాంటి రేపు పొద్దున్న లేసేసరికి హెల్మెట్ అక్కడ చూస్తే అంతే మాట చెప్పగా నూరు నుంచి బహిష్కరించేస్తారు. తర్వాత ఎలాగోలో దురద కాల్లో ఎలా పడి నిన్న నొప్పి చేసుకుంటారు. ఓరే పులి, నీ బ్రెయినే బ్రెయిన్ రా. ఏమయ్యింది ఏమయ్యి చుడతాడికి దూరమయ్యి చుడతాడు దగ్గర ఈ పాటికాన్ని అందరూ తిట్టం మొదలెట్టేసి ఉంటారు. అందరూ కలిసి ఊరు బహిష్కరించేదానికి నిర్ణయం చేసుకుని ఉంటారు. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ విజువల్. దాన్ని ఎలా అయినా నా కళ్ళతో నేను చూడాలి. అందరూ వచ్చేసారు అంటే ఈ పాటికాడికి భజన అయిపోయి ఉంటది. ఎంత పని చేస్తావురా పులి? నేనేం చేశాను? కాంపిటీషన్ నేనే పెట్టిన నేసం తెలుసుకుందా? నిన్న ఇంట్లో కుదురుగా ఉండమన్నాను కదరా, ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఏంట్రా పులి ఎలా చేసావు? నీతో మాట్లాడాలంటే కూడా అసహ్యంగా ఉంది. ఊరి నుంచి బహిష్కరించేద్దాం. అదే సరే శిక్ష. ఏమైంది? ఏమైందా? చేసిందంతా చేసి మళ్ళీ ఏమైందంటావేమిట్రా? గర్భగుడిలో శివలింగం కనబడట్లేదు. శివలింగం కనపట్లేదా? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ అంటావేమిట్రా? దొబ్బుకెళ్ళింది నువ్వే కదా. ఇదేంటి మీరెక్కలేంటి? ఆహా, మరి వాచ్య ఎవరితో? అది నాదే. అసలు రాత్రంతా గుడి ప్రాంగణంలో ఎవరో అడుగు కూడా పెట్టకూడదని చెప్పాను. అలాంటిది గర్భగుడిలో వెళ్ళి శివాయని ఎత్తుకుపోతావరా? ఇదేమైనా పిల్లాట అనుకున్నావా నువ్వు ఆడేలాగా? నీ వల్ల మొత్తం ఊరి జాతర, ఊరి భవిష్యత్తు అన్ని భంగం అయిపోయాయి. హెల్మెట్ ఏంట్రా? ఇదిగోండి ప్రెసిడెంట్ గారు, ఈ విధవ చేసిన పని అసలు 100% క్షమించరానిదండి. ఆ శివలింగం గనక మళ్ళీ మన గర్భగుడిలో గనక పెట్టినట్టయితే మన ఊరు సస్యశ్యామలంగా శోభించదు. అంతేకాదండి, మన ఊరు మొత్తాన్ని ఆ శివయ్య ఎప్పటికీ క్షమించడు. అదే ఆగ్రహంలో శివయ్య త్రినేత్రం తెరిస్తే ఇంకేమన్నా ఉందా? అసలు ఆ శివలింగం ఇప్పుడు ఎక్కడుందో ఏమిటో. నా కళ నెరవేరింది బ్రహ్మ రాక్షస. ఇక ఈ లోకానికి నేనే అధిపతిని. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కాళ్ళ డింకులు ఎత్తాను.